ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు, గురువు, అష్టమ స్థానంలో రవి, బుధుడు, భాగ్యస్థానంలో కుజుడు, కేతువు, చతుర్థ స్థానంలో శనీశ్వరుడు, తృతీయ స్థానంలో రాహువు. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులను అందుకోగలుగుతారు. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మంచి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనల మేరకు కొన్ని కొత్త నిర్ణయాలను తీసుకొని వాటిని పాటించి తద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయాలన్న ఆలోచనలు అంతకంతకు పెరుగుతాయి. తద్వారా ఆర్థిక లాభాలు పెంచుకోగలుగుతాము అన్న ఆలోచన కలిగి ఉంటారు. ఉన్న ఒక షాపుని కాస్తంత పక్కకు కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవడము, లేదా మరొక ప్రదేశంలో ఇంకొక షాపును కూడా తీసుకొని అక్కడ మన వాళ్ళనే కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చి ఈ విధంగా ఉన్న ఆదాయాన్ని మనకు తెలిసినటువంటి వ్యాపారంలోనే ఆదాయ రీత్యా మార్పుల కోసం మరింత పెంచుకోవడం కోసం కొద్దిపాటి పెట్టుబడిని పెట్టి మంచి ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. వాణిజ్యపరమైనటువంటి వ్యాపారాలలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. మంచి ధనాదాయాన్ని అందుకోగలుగుతారు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న వారికి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అమ్మే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. దూర ప్రదేశాలలో మీ పేరు మీద ఉన్నటువంటి స్థిరాస్తులను అమ్మివేసి కొత్తవి కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. అయిన వాళ్లతో ఇబ్బందికరమైన వాతావరణము, మాట పట్టింపులు ఇందుకు ప్రధానమైనటువంటి అంశంగా కారణంగా మారుతాయి. బంధువులతో కలహాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు పాటించండి. శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. అనుకున్న విధి విధానంగా కార్యక్రమాలను గట్టెక్కించగలుగుతారు, ఘనంగా చేయగలుగుతారు. కుటుంబ గౌరవాన్ని మరింతగా పెంచగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు స్వల్పమైన చికాకులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. అనుకున్నది ఒకటి అవుతోంది ఒకటి, ఎక్కడ ఏ స్థిరత్వం లేదు, ఏమి మంచి భవిష్యత్తు కనిపించడం లేదు. ఈ రకమైనటువంటి అభద్రతా భావమే ఎక్కువగా ఏర్పడుతుంటుంది. ఈ విషయాలతో మాత్రం కాస్తంత జాగ్రత్తగా ఉండండి. భవిష్యత్తు గురించి ఆలోచించి ఎక్కువగా టెన్షన్ పడకుండా ఇప్పుడు ఏ నిర్ణయం అయితే తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకొని ముందడుగు వేయండి. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు లేత నీలం రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పఠించండి. వ్యవసాయ వృత్తిలో ఉన్నవారు ధాన్యలక్ష్మి, ధనలక్ష్మీదేవి స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించండి. అమ్మవారి ప్రీత్యర్థం ధనాకర్షణ కోసం లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని జరిపించండి. తద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు.